morning students. Today we will discuss chapter 16, that is simple interest, of page number 56. So before starting the chapter, we must understand the terms that are related to simple interest. So we will go with this. So simple interest is nothing but P into T into R by 100. So before, this is the formula for the simple interest. Now we will understand actually what is simple interest. ఓకే, సో పీ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ దానా. సో ప్రిన్సిపల్ అని అంటే ఇప్పుడు మీకు ఏదైనా అమౌంట్ అవసరం ఉంది అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు బై ఏ బైక్ ఆర్ యూ వాంట్ టు గెట్ వాట్ నానా. సో జనరల్గా మనం అప్పు అంటాం కదా. సో అప్పుకు అంటే ఏంటి, మనకు అవసరానికి మనం తీసుకొచ్చుకునే అమౌంట్, బయట పర్సన్స్ దగ్గర తీసుకునే అమౌంట్. సో దాన్ని కూడా ప్రిన్సిపల్ అంటారు. ఆర్ మనము వాట్ వీఆర్ డూయింగ్, మనం బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటున్నాం అమౌంట్, అవునా కాదా? అంటే మన బ్యాంక్లో మనం సేవ్ చేసుకునే అమౌంట్కి కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సో దట్ ఈజ్ నోన్ యాజ్ వాట్ అంటే ప్రిన్సిపల్. అంటే మనం మన అవసరానికి తెచ్చుకున్న డబ్బులు కావచ్చు, లేదా మనము అవసరానికి ఇచ్చిన డబ్బులు కావచ్చు, లేదా మనము సేవ్ చేసుకునే అమౌంట్ కావచ్చు, అంటే డిపాజిట్ చేసుకునే అమౌంట్ కూడా కావచ్చు. సో టీ అంటే టైం పీరియడ్ అని. టైం పీరియడ్ అంటే మనం ఎన్ని సంవత్సరాల కోసం తెచ్చుకున్నామా డబ్బులు. 1 yearకి ఇస్తామా, 3 monthsకి ఇస్తామా, 6 monthsకి ఇస్తామా, లేదా 1 dayకే ఇచ్చేస్తామా. సో థర్డ్ బికమ్స్ వాట్ అన్న టైం పీరియడ్, అంటే ఎన్ని రోజుల కోసం తెచ్చుకున్నారా డబ్బుల్ని అని చెప్పి. సో నెక్స్ట్, వాట్ ఈజ్ రేట్ నానా. సో రేట్ % per annum అంటే దాంట్లో ఎంత % ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. ఓకేనా? సో అంటే సంవత్సరానికి, యానం అని అంటే 1 yearకి ఆ అమౌంట్లో, మీరు ఇచ్చిన అమౌంట్లో ఇప్పుడు 100 rupees తీసుకున్నారనుకోండి. ఓకేనా? సో 100 rupees ఐ టుక్ ఫ్రమ్ వన్ ఆఫ్ యూ థింక్. ఓకేనా? మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచిలో 100 rupees తీసుకున్నాను టు బై ఎ షర్ట్. ఓకే, సో నేనేం చేశాను అని అంటే, వైల్ ఐఎమ్ రిటర్నింగ్, నేను ఎంత ఇచ్చాను అని అంటే 110 rupees ఇచ్చాను. అంటే సో నేను తీసుకున్న అమౌంట్ ఎంత బేటా, 100 rupees. దిస్ బికమ్స్ ద ప్రిన్సిపల్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఐ గేవ్ వాట్ నానా, ఈ ప్రిన్సిపల్తో పాటు 10 rupees ఎక్స్ట్రా ఇచ్చాను. అంటే 100 + 10 కదా. ఈ 100 ఏంటిది, ప్రిన్సిపల్, నేను తీసుకునే అమౌంట్, దాంతోపాటు 10 rupees ఎక్స్ట్రా ఇచ్చాను. ఈ ఎక్స్ట్రా ఇచ్చిన అమౌంటే ఏమవుతుందన్నా, ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ద అమౌంట్ దట్ ఐఎమ్ గివింగ్ ఎక్స్ట్రా విత్ the principal is known as what nana, simple interest. Okay na, the extra amount that you are giving with principal is known as what nana, simple interest. Okay na, so దీనికి పర్టికులర్ టైం. ఓకేనా? సో అంటే నేను ఒక 3 monthsకి ఇచ్చాను అనుకోండి. సో దాట్ బికమ్స్ ద టైం పీరియడ్, 3 monthsకి ఇచ్చాను. సో నెక్స్ట్ ఈ 10 rupees అనేటివి ఎంత % అవుతుంది అని అంటే, 10 rupees అనేటివి 100 లోపల. ఓకేనా? సో 10 by 100 into 100 అంటే, సో ద ఇంట్రెస్ట్ విల్ బికమ్ వాట్ అన్న 10%. ఓకేనా? సో ద ఇంట్రెస్ట్ విల్ బికమ్ వాట్ అన్న, సో 3 months కాకుండా 1 year అనుకుందాం. ఓకేనా? ఫర్ ఈజీనెస్. ఓకేనా? ఎప్పుడు కూడా టైం పీరియడ్ ఇయర్స్లో ఉండాలి. సో 1 yearకి తీసుకున్నాను. సో 1 year తర్వాత 100కి 10 rupees కలిపి ఇచ్చాను. సో వాట్ ఈజ్ ద రేట్ % per annum, 10% per annum అన్నమాట. సో ఇదేమవుతుంది, రేట్ % per annum అవుతుంది. Now you got the clear cut idea, right students? Now we will see the example 1, that is simple interest on 1500 rupees. And 1500 rupees becomes the principal. So principal is 1500 rupees. So for 2 years I bought, అంటే టైం పీరియడ్ ఎంత అవుతుందన్నా, నేను 2 సంవత్సరాల కోసం తెచ్చుకున్నాను. సో టైం పీరియడ్ ఈజ్ 2 years. అండ్ రేట్ % per annum is అంటే R is equals to ఎంత బేటా, 5%. ఓకేనా? సో దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అని అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 rupeesకి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, సో 100 rupeesకి అని అంటే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR by 100. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1500, ఇఫ్ యూ టేక్ P ఈజ్ ఈక్వల్స్ టు 100. సో ఆన్సర్ ఏమవుతుంది, 100 into 2 into రేట్ % 5 by 100. Okay my dear students, so if you see here clearly, 100 ones are 100 ones are, so 2 5s are 10 rupees becomes what a simple interest for 2 years. Okay, సో వాట్ ఇట్ వుడ్ బి ఫర్ 1 year. సో 1 yearకి ఎంత అవుతుంది బేటా, ఇది 2 yearsకి టైం పీరియడ్ 2 years తీసుకున్నాం కదా. సో 1 yearకి ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ 10 divided by 2, దట్ ఈస్ నథింగ్ బట్ 5 rupees. ఓకేనా? 1 yearకి ఎంత బేటా, 5 rupees.
సో దట్స్ we got here. సో నెక్స్ట్ 1 రూపీకి 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? సో p is equals to 1 రూపీ, టైం కూడా ఎంతనా 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రము 5%. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమవుతుంది? PTR by 100 కదా. సో p ఎంత? 1 రూపీ అంట. ఓకేనా, 1 రూపీ ఐ బాట్ ఇట్ ఫర్ 1 ఇయర్ ఫర్ 5%. ఓకేనా, 5 రేట్ పర్సెంట్ per annum ఎంత? 5 by 100. సో దట్ ఈస్ నథింగ్ బట్ 5 by 100 అన్నమాట. ఓకేనా, దట్స్ వాట్ వీ గాట్ హియర్ బేటా. సో నెక్స్ట్ 1500 ఫర్ 1 ఇయర్ ద ఇంట్రెస్ట్ విల్ బీ. సో 1500. ఓకేనా, సో డబ్బులు ఎంత తీసుకున్నాడు? 1500. సో టైమ్ ఈజ్ 1 ఇయర్ అండ్ రేట్ పర్సెంటేజ్ ఈజ్ సేమ్, క్వశ్చన్లో ఇచ్చిన విధంగానే 5%. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? P ఇంటూ T ఇంటూ R బై 100. సో P ఈజ్ ఈక్వల్స్ టు 1500, T ఎంత నాన్న? 1 ఇయర్, R ఎంత? 5 బై 100. So 00 gets cancelled. 15 5s ఎంత నాన్న? That is nothing but 75 rupees will become what నాన్న? Simple interest for 1 year. So 2 years కి ఏమవుతుంది? 75 into 2, that is 150 rupees. So simple interest formula ఏంటి? Principal into time into rate by 100, that is PTR by 100. That's what we written here. Okay my dear students. నెక్స్ట్ రతీన్ బారోడ్ 5000 రూపీస్. సో బారో చేసుకున్న అమౌంట్ ఏమవుతుంది బేటా? దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 5000 రూపీస్, 88% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అన్న? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 8%. హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ హీ పే ఆఫ్టర్ 3 years? ఓకేనా, సో సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టైం ఎంత పెట్టుకున్నారంట? 3 years పెట్టుకున్నారంట. ఓకేనా, సో వాట్ ఈస్ ద అమౌంట్ టు బి పేడ్ టు క్లియర్ ద లోన్? ఓకేనా, సో అమౌంట్ ఫార్ములా మీకు చెప్పడం మర్చిపోయాను. అమౌంట్ అంటే మీరు ప్రిన్సిపల్తో పాటు ఎక్స్ట్రా ఇచ్చే అమౌంట్ ఏముందన్న? సింపుల్ ఇంట్రెస్ట్. సో మొత్తం నేను రిటర్న్ చేసేది అని అంటే అప్పు తీసుకున్నాక రిటర్న్ చేసేది ఏమవుతుందని? అమౌంట్. అంటే నేను తీసుకున్న డబ్బులతో పాటు ఎక్స్ట్రా అమౌంట్ని కలిపి ఇవ్వడాన్ని అమౌంట్ అంటారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి బేటా? PTR by 100. Here P is equals to 5000, T is equals to 3, R is equals to 8 by 100. 00 gets cancelled. 3 5s are 15, 15 8s are 130. ఓకేనా, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. 5 3s are 15, 15 8s are 130. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో 1300 రూపీస్ బికమ్స్ ద సింపుల్ ఇంట్రెస్ట్. అండ్ అమౌంట్కి ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో P ఎంత ఉంది బేటా? దట్ ఈస్ నథింగ్ బట్ 5000. సో 5000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే 1300 వచ్చింది. ఓకేనా, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 5000 ప్లస్ 1300, దట్ ఈస్ 6300 రూపీస్. ఓకేనా, సో ఐ హ్యావ్ టు pay. ఓకేనా, సో హియర్ వన్ థింగ్ బేటా, సో వన్ థింగ్ ద మిస్టేక్ విచ్ ఐ మేడ్ వాస్, సో ఇక్కడ 5 3s are 15, 15 8s are 120 అవుతుంది. సో 1200ని మనం యాడ్ చేసినట్టయితే కనుక 6200 విల్ బి ద ఆన్సర్. Okay my dear students, so next we will go to the another question. So find the interest on 2500 for 2.5 years at the rate of 3.1/2% per annum. Find the amount అన్నారు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ లోపల సో P ఎంత ఇచ్చారు బేటా? 2500 ఇచ్చారు. సో నెక్స్ట్ టైం పీరియడ్ హీ హాస్ గివెన్ ఈజ్ 2.5 years. సో నెక్స్ట్ rate he has given is 3.1/2%. So he told to find the amount is principal plus simple interest. So simple interest ki formula ఏమవుతుంది? PTR by 100 కదా. సో P is 2500. సో Tని మనం ఇలా సబ్స్టిట్యూట్ చేయము. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్కి రాసుకుంటే డినామినేటర్ 2 2s are 4 plus 1 ఏమవుతుందన్న 5. సో 5/2 ఇంటూ సో 2 3s are 6, 6 plus 1 ఎంత నాన్న? 7/2. Okay my dear students, so next by 100. Okay, so that is nothing but, so if you see here clearly, so 2500 into 5 into 7 by 4 divided by 100. So 4 1s are 4, 6s are 24. ఇక్కడ 10 మిగిలింది. 4 2s are 8. ఇక్కడ 20 మిగిలింది 5. ఓకేనా, సో 625 into 5 into 7. So that is nothing but
625 into 5 sevens are 35 by 100 అన్నమాట. So if you multiply 625 with the 35, so the answer will be 5 5s are 25, 5 2s are 10 అంటే 12 అవుతుంది, 1 5 6 are 30 అంటే 31 అవుతుంది. సో 3 5s are it is 15, 1 carry, 3 2s are 6 plus 1 7, 3 6 are 18. Okay na? So next 5 7 8 11 1, so 2 1 8 7 5. Okay na? So what the answer we got better? 21875 divided by 100 ఉంది. సో డినామినేటర్ లో 100 ఉంటే రెండు నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. సో 218.75 రూపీస్ అన్నమాట. సో దిస్ బికమ్స్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇది మనకి ఏంటిదంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P ప్లస్ SI. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. సో ప్రిన్సిపల్ ఎంత మనకు ఫ్రమ్ ద క్వశ్చన్ 2500. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2500 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 218.75. సో ఇప్పుడు మీరు యాడ్ చేసినట్టయితే 2500 218.75, ఇక్కడ మీరు పాయింట్ పెట్టుకొని 00 పెట్టుకోవచ్చు. 7581, 5 plus 2 is 7 and 2 here point. So this will become the amount అన్నమాట. So next third question. So if you see here, Sampath borrowed 1200 from his friend at an interest of 8% per annum. He returned the money after 8 months. Okay na? What interest did he pay to his friend? Also find amount. ఓకే, సో ఇక్కడ మనకు ఇచ్చిన డేటా ప్రకారము తను ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాడు బేట తనకు. ఓకేనా? సో హీ బారోడ్ ద అమౌంట్ దట్ ఈస్ 1200 రూపీస్ అన్నమాట. అంటే తను తీసుకున్నది ఎంత? 1200 రూపీస్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్. సో పర్సంటేజ్ రేట్ పర్సంటేజ్ పర్ యానం ఎంత? 8%. సో టైం ఎంత తీసుకున్నాడు రిటర్న్ చేయడానికి? 8 months తీసుకున్నాడు. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. సో టైం ఎప్పుడు ఇయర్స్ లోపల ఉండాలి. అంటే మంత్స్ని ఇయర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 8ని మనం 12తో డివైడ్ చేయాలి. సో 4 2s are 4 3s are, సో 2/3 years అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ హీ టోల్డ్ టు ఫైండ్ అవుట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ అమౌంట్. ఓకేనా? సో అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రిన్సిపల్ ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P into T into R by 100. సో P is 1200 into T is మనకు వచ్చింది ఏంటి? 2/3 ఆఫ్టర్ కన్వర్షన్. సో నెక్స్ట్ R is 8 by 100. సో 3 1s are 3 4s are 12, 400. 4 2s are 8, 8 8s are 60, 400 by 100. Okay, so 00 gets cancelled. So 64 rupees is the simple interest that we got. So amount is equals to P plus simple interest and principal plus simple interest, that is equals to 1200 plus 64. So that is equals to 1264 rupees annamata. Okay my dear children, so this is part 1. Tomorrow we will discuss exercise problems. Okay my dear children, have a nice day.